సార్ నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్‌లో ఉన్నాము. ఈ మహేశ్వరం టౌన్‌లో ఒక 200 గజాలు ఈస్ట్ ఫేస్ ప్లాట్ సేల్‌కొచ్చింది. ఆ ప్లాట్ గురించి ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. ఈ రోడ్ ఇలా కంటిన్యూయస్‌గా వెళ్తే ఒక ఆల్మోస్ట్ ఒక 20 విలేజెస్ కనెక్టింగ్ రోడ్డు. ఇప్పుడు ప్రెజెంట్ ఇది 60 ఫీట్ రోడ్ ఉంది. ఈ రోడ్ చూడొచ్చు. ఇది ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ సార్ ఇది. ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా మెయిన్ రోడ్డు అదంతా. హౌజెస్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా చాలా నియర్ బై అన్నట్టు. ఈ ప్లాట్కు జస్ట్ పక్కనే ఉంటాయి అన్నమాట అవన్నీ కూడా. హౌజెస్ దగ్గర మన సైట్. ఆ కనిపించే హౌజెస్ పక్కనే మన సైట్ వస్తుంది సార్. అది హౌజెస్ కనిపిస్తున్నాయి కదా, హౌజెస్ కనిపించేది, ఆ వెహికల్స్ లేదంతా కూడా మన సైడ్ దగ్గరే అన్నట్టు. అవన్నీ హౌజెస్ ఆ కనిపించేటివన్నీ కూడా. ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా 100 ఫీట్ రోడ్ సార్ అది. ఆ 100 ఫీట్ రోడ్డు ఇప్పుడు ఎక్స్టెన్షన్ కూడా అవుతుంది, అక్కడ వర్క్ నడుస్తుంది చూడవచ్చు. ఆ 100 ఫీట్ రోడ్కు జస్ట్ ఇది ఎంట్రన్స్ రోడ్డు. ఆ వైట్ కడీలు కనిపిస్తుంది కదా, ఆ వైట్ కడీలు కనిపించేది ప్లాట్ అన్నట్టు, 4th ప్లాట్ అన్నట్టు. ఇది ఇది మన సైట్ సార్. ఇది మనది ఈస్ట్ ఫేసింగ్ సైట్ ఇది. ఈ సైట్కు వెనుక సైడ్ వెస్ట్ సైడ్ ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా పబ్లిక్ రోడ్ అన్నట్టు. ఆ పబ్లిక్ రోడ్ ఎలా కంటిన్యూస్గా అక్కడ వేరే లేఅవుట్స్ ఉన్నాయి. ఈ వాటర్ ట్యాంకులు కనిపిస్తున్నాయి కదా, ఈ వాటర్ ట్యాంకులు కనిపించేదన్నీ కూడా వేరే లేఅవుట్స్ అన్నట్టు. ఈ లేఅవుట్లోకి కనెక్టింగ్ రోడ్ అన్నట్టు ఇది. తర్వాత అదేవిధంగా మన ఫార్మర్స్ ఇంకా ల్యాండ్స్ ఉన్నాయి, ఆ ల్యాండ్స్ అన్నిటికీ కూడా కనెక్టింగ్ రోడ్స్ అన్నట్టు ఇది. అంటే ఇది రన్నింగ్ రోడ్ అన్నట్టు. ఇప్పుడు ఆ కనిపించే రోడ్ అంతా కూడా ఆ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అదంతా రన్నింగ్ రోడ్. మనదేమో ఈస్ట్ ఫేస్ అయితే వెస్ట్ సైడ్ ఉన్న రోడ్డు కంటిన్యూస్ రన్నింగ్ రోడ్డు. ఇక ఈ సైట్కి ఎలా రీచ్ అవ్వచ్చు అంటే సార్, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తుక్కుగూడ శ్రీశైలం హైవే నుంచి ఒక 10 మినిట్స్లో ఈ సైట్కి రీచ్ అవ్వచ్చు. హైదరాబాద్ మేజర్ సిటీ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్, తర్వాత ఎల్బీనగర్ నుంచి ఒక 35 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. తర్వాత ఈ ఈ లేఅవుట్ అంతా కూడా అప్పుడు లాస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ చేసిన ఓల్డ్ డీటీసీపీ లేఅవుట్. ఆ టైంలో మనం అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ బీటీ రోడ్స్ కూడా వేసిర్రు అన్నట్టు. కాబట్టి ఇది ఆ టైంలోనే మంచి డెవలప్మెంట్ చేసి డ్రైనేజ్ కూడా ఉంది చూడవచ్చు. మంచి డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉంటుంది. తర్వాత ఇదంతా ఒక 10 ఎకర్స్ లేఅవుట్, ఓల్డ్ డీటీసీపీ లేఅవుట్ అన్నట్టు. ఎలక్ట్రిసిటీ కూడా ఉంటుంది అన్నట్టు. తర్వాత లేఅవుట్ మధ్యలో ఉంటుంది అన్నట్టు, ఎక్కడో డెడ్ ఎండ్లో ఉండి వీధి పోటు అట్లా క్రాస్ లేకుండా మంచి సైజులో ఇక్కడ నుంచి లేఅవుట్ ఇలా చూస్తే ఇక్కడ నుంచి అక్కడ వరకు ఇలా ఉంటుంది అన్నట్టు. అంతా ఆ లేఅవుట్ మధ్యలో ఉంటుంది. మంచి న్యాచురల్ హైట్ ఇది. ఎంత పెద్ద వర్షం వచ్చినా కానీ ఇక్కడ వాటర్ స్టోర్ అవ్వకుండా చూడండి, ఇక్కడ వస్తే ఆ కిందికి వెళ్తుంది. చాలా న్యాచురల్ హైట్. భవిష్యత్తులో మీకు ఏమైనా అవసరం వస్తే ఇంకో 200 స్క్వేర్ యార్డ్ కూడా ఇటు సైడ్ సేల్కి ఉంది. కాబట్టి మీకు ఇదంతా కూడా ఒక 400 స్క్వేర్ యార్డ్ 600 స్క్వేర్ యార్డ్ అయ్యే అవకాశం కూడా ఉంది అన్నట్టు. ఇక మన ప్లాట్ విషయానికి వస్తే ఈ కనిపించేదంతా కూడా 33 ఫీట్ రోడ్ సార్. ఇది ఈస్ట్ సైడ్ అవుతుంది 33 ఫీట్ రోడ్డు. ఆ వెహికల్స్ వెళ్ళేదంతా కూడా వేరే ఫార్మర్స్ వేరే లేఅవుట్లోకి వెళ్ళే కనెక్టివిటీ రోడ్డు. తర్వాత ఈ ప్లాట్ వచ్చేసి 3650 అన్నట్టు. ఇది 200 గజాలు ఈస్ట్ ఫేస్ ప్లాటు.
అంటే ఆ రన్నింగ్ రోడ్కి సెకండ్ ప్లాట్ అన్నట్టు. మీరు ఈ సైట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు సార్. ఎందుకంటే ఈ సైట్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడం వల్ల అతి ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో హైదరాబాద్ సరౌండింగ్‌లో రియల్ ఎస్టేట్ అనేది చాలా డల్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఈ ల్యాండ్ వచ్చేసి ఈ 10 ఎకర్స్ వచ్చేసి ఎకరం 10,00,000కి కొని గజం 300కే అమ్మారు. మాకు అమ్మిన కస్టమర్ ఏం ₹300 పర్ స్క్వేర్ యార్డ్ కొన్నారు. అది కూడా ఈఎంఐ ఆప్షన్‌లో. తర్వాత అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ఒక చిన్న అబ్జర్వేషన్ చేస్తే చుట్టుపక్కల కొత్త లేఅవుట్ చేసిన వాళ్ళందరూ కూడా 25,000-30,000 పర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతారు. ఇక్కడ వేరియేషన్ వచ్చేలోపు 10,00,000కి కొన్నది ₹300 గజం అమ్మేసిర్రు. సోల్డ్ అవుట్. ఇప్పుడు కొత్త లేఅవుట్ చేసిన వాళ్ళు ఈ చుట్టుపక్కల సుమారుగా ఎకరం 4,00,00,000 పెట్టి కొంటున్నారు. 4,00,00,000 పెట్టి కొంటున్నారు. మంచి హై రైజ్డ్ ఏరియా. అంటే భవిష్యత్తులో స్థలం ఉంటే 100 అంతస్తులు కట్టుకోవడానికి అవకాశం ఉన్న ప్లేస్ ఇది. ఇక్కడ ప్రెజెంట్ 4,00,00,000 ఎకరం కొన్న వాళ్ళు ఈ చుట్టుపక్కల వాటర్ ట్యాంకులు ఇవన్నీ కనిపించేటివన్నీ దగ్గర కూడా ఎకరం 4,00,00,000 పెట్టి కొన్న వాళ్ళు 25,000-30,000కి తక్కువ అమ్మితే వాళ్ళకి ఎలాంటి గిట్టుబాటు రాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళకు మళ్ళీ వాళ్ళ రీసేల్ కోసము ఈ కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ టీమ్‌కి ఇవ్వాలి. ఒక 30% వాళ్ళకి మార్జిన్ ఇస్తారు. అది కూడా మీ పైనే ఏస్తారు. కాబట్టి అది అది చెడ్డది, ఇది మంచిదని నేను చెప్పట్లేదు. బట్ ఇక్కడ విషయం ఏంటంటే మన మన ఇన్వెస్ట్‌మెంట్ బిలో 10,000 లోపు ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అదే కొత్త లేఅవుట్‌లో వాళ్ళనెళ్లి అడిగినా సరే అక్కడ ₹7,500 పర్ స్క్వేర్ యార్డ్ ఈస్ట్ ఫేసు మంచి రోడ్ పక్కనే ఉంది. ఫోర్త్ ప్లాట్ వస్తుంది కదా అని అంటే వాళ్ళేం చెప్తారంటే, "సార్ ఎకరం నేను 4,00,00,000 పెట్టి కొన్నా కాబట్టి నేను ఇవ్వలేను సార్ అతను ఇస్తాడు" అని అంటాడు. ఇక్కడ డిఫరెంట్ వాళ్ళది మంచిది, మనది చెడ్డదని ఎట్టి పరిస్థితిలో దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ అన్నట్టు. కాబట్టి 100% ఇది క్లియర్ టైటిల్ చూడొచ్చు మనం ఎన్నిగో ఇవి కూడా రీసేల్ అయింది. వెస్ట్ ఫేస్ ప్లాట్ చాలా వరకు కనిపించేటివన్నీ కూడా రీసేల్ అయిపోయినాయి. కాబట్టి మీకు ఎలాంటి డిస్ప్యూట్స్ లేకుండా క్లియర్ సైటే ఇస్తాము. కాబట్టి మీరు తక్కువ బడ్జెట్‌లో ఉన్న ఈ ఈస్ట్ ఫేస్ ప్లాటు మంచి సైట్ కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెట్టుకోవచ్చు. మీరు ఈ ప్లేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ కనిపించే ఈ రోడ్ అంతా ఉంది కదా! ఈ రోడ్ అంతా మనం హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్‌కు కనెక్టింగ్ రోడ్. చాలా నియర్ బై ఉంటదన్నట్టు. తర్వాత ఈ కనిపించే ఫ్రీ కాస్ట్ వాల్ కనిపిస్తుంది కదా! ఈ వాల్ అంతా కనిపించేదంతా కూడా ఒక 15 ఎకర్స్ ల్యాండ్. హీరో వెంకటేష్ రీసెంట్‌లీ కొన్నాడు. ఇదంతా కూడా విల్లా ప్రాజెక్ట్ కోసం అప్రూవల్స్ పంపించారు. అంటే మనకు వితిన్ ఒక 2 మంత్స్ లోపు ఇక్కడ విల్లాస్ అన్నీ స్టార్ట్ అవ్వబోతున్నాయి అన్నట్టు. ఈ విల్లాస్ అన్నీ సెలబ్రిటీ హోమ్స్ లాగా ఓన్లీ వీఐపీలకు వాళ్ళ సినీ ఫీల్డ్‌లో ఉన్న వాళ్ళకే ఎక్కువ అమ్మడానికి ప్రిఫరబుల్‌గా చేస్తున్నారు. సో, చూడొచ్చు అక్కడ కూడా వాటర్ ట్యాంక్ ఉన్నాయని కూడా చుట్టుపక్కల ఇంకా వేరే అదర్ లేఅవుట్స్ కూడా ఉన్నాయన్నట్టు. మంచి ప్రైమ్ లొకాలిటీ పక్కనే మన సైట్ ఉంది కాబట్టి మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. సరే ఈ కనిపిస్తుంది కదా! ఈ ల్యాండ్ అంతా కూడా వచ్చేసి 250 ఎకరాలు. అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు హీరో హోండా అని బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్‌కు అలాట్‌మెంట్ చేయడం జరిగింది. బట్ ఏందంటే కొంచెం గవర్నమెంట్ చేంజ్ అవ్వడం వల్ల డిలే అయింది గానీ, ఇదంతా 250 ఎకరాలు మహేశ్వరం టౌన్‌కి చాలా దగ్గరుంటది. ఇది సుమారుగా ఒక 6 మంత్, 1 ఇయర్ లోపు ఇక్కడ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ రాబోతుంది. ఒకవేళ అదొచ్చిన తర్వాత 10,000 ప్లస్ పీపుల్‌కు ఇక్కడ ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ అయితది. దాన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ లోకల్ ఎంప్లాయ్‌మెంట్ జనరేట్ చేయడానికి ఇది అలాట్‌మెంట్ చేసిర్రు. ఆల్రెడీ అంతా అయిపోయింది. బట్ గవర్నమెంట్ డిలే వల్ల ఆగింది. మీరు ఈ టైంలో ఇన్వెస్ట్‌మెంట్ చేసి పెట్టుకుంటే ఒక 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత కూడా ఇక్కడ జస్ట్ మామూలుగా వర్క్ స్టార్ట్ అయినా గానీ మీరు ఉన్న ప్రాపర్టీలు ఒక 10 టైమ్స్, 50 టైమ్స్ పెరిగే అవకాశాలు ఉంది కాబట్టి ఈ టైంలో ఈ ప్లేస్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని ఈ కనిపించేటివన్నీ కూడా కొత్త లేఅవుట్లు చేసి అమ్ముతుర్రు అన్నట్టు. ఈ వాటర్ ట్యాంకులు కనిపిస్తుంది కదా! ఇవన్నీ కూడా కొత్త లేఅవుట్లు అన్నట్టు. ఈ ఈ 250 ఎకరాలను బేస్ చేసుకొని లేఅవుట్లు చేస్తారు. కాబట్టి మీరు ఈ ప్లేస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే మంచి తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వస్తాయన్నట్టు. ఇక ఇది మన సైట్ సార్. మా లేఅవుట్‌లో మనమే కొన్నామా? ఇంకెవరన్నా ఇన్వెస్ట్‌మెంట్ చేశారా అని
అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ చూడొచ్చు సార్. ఇది మన సైట్ ఈస్ట్ ఫేస్ 200 గజాలు 33 ఫీట్ రోడ్‌కు ఆనుకోని ఉంది. డెవలప్‌మెంట్స్ కూడా ఉన్నాయి. మన పక్క ప్లాటు ఇది రీసేలే సార్. ఆల్రెడీ వేరే వాళ్ళు కొనేసుకున్నారు, ఫెన్సింగ్ చేసుకున్నారు. మన ప్లాట్‌కి ఆనుకొని వెస్ట్ సైడ్ కూడా 200 స్క్వేర్ యార్డ్ సేల్ అయిపోయింది సార్. ఆ కడీలు కనిపిస్తుంది కదా అది. అది కూడా సోల్డ్ అవుట్ సార్. ఇదే మన ప్లాట్ పక్కన ఈ కడీలు కనిపిస్తుంది కదా సార్. ఈ కడీలు కనిపించేది కూడా రీసేల్లే. ఆల్రెడీ వేరే వాళ్ళు కొన్నారు, కడీలు వేసుకున్నారు, అయిపోయింది. ఇదే ప్లాట్ దగ్గర ఈ కడీలు కనిపిస్తున్నాయి కదా సార్. ఇగో ఈ కడీలు కనిపించేటివన్నీ కూడా మనం అమ్మింది. ఇగో ఈ కనిపించే వాటర్ ట్యాంక్ కూడా మన ప్లాట్ పక్కనే ఉంటుంది. ఇది కొత్త లేఅవుట్. ఇక వీళ్ళు కూడా కొంచెం మంచి హై ప్రైజ్డే అమ్ముతారు. 25 నుంచి 30,000 దాకా అమ్ముతుంటారు. జస్ట్ దీని పక్కనే మన ప్లాట్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఆ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా సార్. అవన్నీ కూడా కొత్త లేఅవుటే. ఆ వాటర్ ట్యాంక్ కనిపించే కొత్త లేఅవుటే. ఆ వాటర్ ట్యాంక్ కనిపించే కొత్త లేఅవుటే. ఆ వాటర్ ట్యాంక్ కనిపించే కొత్త లేఅవుటే. తర్వాత ఆ స్తంభాలు కనిపించేటివన్నీ కూడా కొత్త లేఅవుట్లే అన్నట్టు. ఆ వాటర్ ట్యాంకు అవన్నీ కూడా ఆర్చ్ కనిపించేదంతా కూడా కొత్త లేఅవుటే అన్నట్టు. ఆ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అది కూడా కొత్త లేఅవుట్ అన్నట్టు. అంటే మన సైట్ చుట్టూ మంచి మంచి బ్యూటిఫుల్ కొత్త లేఅవుట్లు ఉన్నాయి. వాళ్ళ దగ్గర కూడా 25 నుంచి 30,000 రూపీస్ ఫర్ స్క్వేర్ యార్డ్ అమ్ముతారు. వీటితో టాలీ చేసుకుంటే మన సైటు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ సైట్ కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు.